ఫ్రెష్ అయిపోయాను. 2 రోజుల నుంచి మొత్తం ఏదో చప్పగా తింటున్నట్టుంది. ఏదన్నా మన స్టైల్లో తిందామనంటే రిసెప్షనిస్ట్ అడిగితే దగ్గరలో శ్రీ గణేష్ అనే ఉంటుంది, గణేష్ టెంపుల్ పక్కనే ఒకసారి వెళ్ళాలంటే అసలు ఎట్లా అంటే ఊపిరి లేసి వచ్చింది అనాలి. పరిగెత్తుకుంటూ వచ్చేసా. మంచి మసాలా వస్తే చేసి తిని నాకు రూమ్లో నుంచి కేఎల్ టవర్ కనపడుతుంది. సో నియర్ బై అనుకుంటా అని సరే అని వాక్ స్టార్ట్ చేశాను. వస్తుంటే చుట్టూ బిల్డింగ్లే. ఈ బిల్డింగ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇది బుర్సా మలేషియా అంట. ఇది ఎగ్జాక్ట్ ఏందో తెలియదు, సాఫ్ట్వేర్ ఆఫీస్ అనుకుంటున్నాను నేనైతే. సేమ్ టైం విండోలో నుంచి ఇది కనపడుతుంది. ఈ టవర్ ఏందో ఎగ్జాక్ట్గా ఇది కనుక్కుంటా. ఇదేందో మామూలుగా అరాచకంగా ఉంది ఇదైతే. అండ్ సేమ్ టైం ఇది ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్. ఇది కూడా మీకు ఇక్కడ ఇంకో బిల్డింగ్ కనపడుతుంది చూడండి. ఇది పైన చూస్తేనేమో మాస్క్ లా ఉంది టాప్, బట్ కింద మట్టుకి మాస్క్ లా అనిపించట్లా. ఇదో డిఫరెంట్గా ఉంది. ఇది ఏందో అర్థం కావట్లా. అండ్ చూస్తే ఒలింపియా అని ఉంది, మెనరా ఒలింపియా అని ఉంది, బట్ ఎగ్జాక్ట్గా ఐడియా లేదు, తెలుసుకుంటా కానీ. అండ్ ఇది కనపడుతుంది, ఇదే కేఎల్ టవర్. ఇక్కడ చూడండి పెట్రోనస్ టవర్స్. ఫస్ట్ కేఎల్ టవర్కి వెళ్దాం, తర్వాత పెట్రోనస్ టవర్కి వెళ్దాం. లెట్స్ గో. చెప్పాను కదా ఎవరు పెట్రోల్ వాళ్ళే కొట్టుకోవాలని. అలా కార్ దిగి వచ్చి ఎవరు పెట్రోల్ వాళ్ళు కొట్టుకొని కార్ ఎక్కాలంతే. కిటికీలోని చూస్తే రూమ్ వెనకే ఉన్నట్టు ఉంది. దీని అమ్మ 2 కిలోమీటర్లు ఉంది. మ్యాప్ ఓపెన్ చేయకుండా వచ్చి ఎక్కడ దాకా. వెనకే కదా ఇక్కడే కదా అనుకుంటా. దోలు తీరిపోయింది. పైకి ఎక్కేలోపే చెమటలు కక్కుతున్నా. ఇక పైకి ఏమి ఎక్కుతానో తెలియదు. లిఫ్ట్ ఉంటుందిలే అంత పైకైనా. చూద్దాం. అమ్మ మామూలుగా లేదు ఇది. ఇదొక ఎక్స్పీరియన్స్ అంతే. ఇది అమ్మ సడన్గా చూసి ఇడోడు మనిషి ఎక్కడి నుంచో చూస్తాడు అనుకున్నా. ఓ అమ్మ జీవితం. లైట్లు వేసేసారు అప్పుడే. నైస్. చాలామంది వస్తున్నారు ఇంకా బయటికి. ఈ గోడల మీద చూసారా, ఇదంతా మలేషియన్ కల్చర్ అంట. అంటే ఇక్కడికి చాలామంది టూరిస్టులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరికీ మా కల్చర్ ఇది అని రిప్రజెంట్ చేయడం కోసం ఇలా వాల్స్ మీద వాళ్ళ కల్చర్కి సంబంధించిన బొమ్మలు గీశారు. మలేషియన్ కల్చర్ సూపర్ కదా. ఈ కేఎల్ టవర్లో టోటల్గా స్కై డెక్, స్కై బాక్స్ అండ్ అబ్జర్వేషన్ డెస్క్ అండ్ టవర్ వాక్ కూడా అవైలబుల్గా ఉంది. ఏదైనా సరే 1000 నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ అనమాట. నేనైతే స్కై డెక్ టికెట్ తీసుకొని పైన టాప్కి అయితే వచ్చేసాను. సిటీ వ్యూ మట్టికి నైట్ అద్దరిపోయింది. అండ్ ఈ స్కై డెక్ టికెట్ 110 రింగిట్స్ అయింది నాకు. సేమ్ టైం ఇందులో స్కై బాక్స్ కూడా తీసుకున్నా, అదొక 5 రింగిట్స్ అయింది. 45 సెకండ్స్ టైం ఇస్తాడు మనం సిటీ వ్యూలో ఫోటో తీసుకోవడానికి. ఆ బాక్స్లోకి ఎంట్రీ అనమాట. ఇది డే వ్యూ కన్నా కూడా నైట్ వ్యూ మటుకి నిజంగా అద్దరిపోయింది. నేను వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఈవినింగ్ ఎఫెక్ట్ కాబట్టి అంతేమనిపించలే. బట్ చీకటి అయ్యే కొద్దీ, లైట్లు వేస్తున్న కొద్దీ కౌలాలంపూర్ సిటీ అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో కనపడింది. అంతే టాప్ యాంగిల్ నుంచి చూస్తూ ఉంటే అసలు నిజంగా కళ్ళు జిగేల్మంటే అంత అందంగా ఉంది కౌలాలంపూర్ సిటీ అంతా కూడా. మనకు ముందు పెట్రోనస్ టవర్ కూడా కనపడుతుంది చూస్తున్నారుగా. నేను పైకి వచ్చిన టైంకి కొంచెం వర్షం పడే సూచనలు అయితే కనపడుతున్నాయి. ఈ వర్షం పడేలా ఉండడంతో పైనుంచి ఆ మెరుపు మెరుస్తుంటే సిటీ మీద నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంది. చూడడానికి 2 కళ్ళు సరిపోవు అనుకోండి. జనాలతో నిండిపోయిన స్కై బాక్స్ చూడండి ఎంత ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 అయిపోయింది కదా. సిటీ అంతా నైట్ వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఈ పెట్రోనస్ టవర్స్ అండ్ సేమ్ టైం మనకి ఇక్కడ పెవిలియన్ కూడా ఉంటుంది కనపడుతుంది మీకు. జనాలంతా ఖాళీ అయ్యారు. ఒక పెద్ద బిల్డింగ్ కట్టి నా కొడుకు 110 రింగిట్స్ తీసుకుంటాడు పైన స్కై డెక్ ఎంట్రీకి. మళ్ళీ లోపల బాక్స్లోకి 10 రింగిట్స్. అది కూడా 45 సెకండ్స్ మాత్రమే. అది కూడా టైం మిషన్ వేస్తాడు అక్కడ 45 సెకండ్స్. నేను కేఎల్ టవర్లో డే నైట్ 2 చూపిద్దాం అనుకున్నాను. బట్ నైట్ చూడగానే డే అంత అవసరం లేదు అనిపించింది. ఎందుకంటే నేను ఆల్రెడీ థాయిలాండ్లో మహాకాన్ టవర్స్లో చూసింది కూడా డేనే కదా. సో 2 ఒకటే అనిపించింది. అందుకే ఇంత చూపించట్లేదు. ఓకే అండ్ వీడియోస్కి ఇంత కాస్ట్తో అవసరం లేదనిపించింది. అందుకే డేలో లైట్ తీసుకుని ఆల్రెడీ మహాకాన్ టవర్స్లో చూసాను కాబట్టి అది మంచి ఫీలింగ్, అడ్వెంచరస్గా ఉంది. బట్ దాన్ని అక్కడితోనే ఆపేద్దాం, దీంతో చెడగొట్టుగా తెచ్చుకోలేదు. ఇప్పుడు మీరు చూసినంత కూడా ఇదంతా అబ్జర్వేషన్ డెస్క్ అంట. మరి ఇదేం అబ్జర్వేషన్ డెస్క్ అనేది నాకు అర్థం కాలేదు. ఒకసారి చూడండి, మీకు కూడా చూపిస్తాను. అబ్జర్వేషన్ డెస్క్ అంటే ఏందో అనుకున్నా. ఇదేంటంటే యాక్చువల్గా పైన వర్షం పడితే పైకి ఎంట్రీ ఇవ్వరంట. సో అబ్జర్వేషన్ డెస్క్ దాకా ఎంట్రీ ఇస్తారంట. ఇక్కడ చూసి కొంతమంది వెళ్ళిపోతూ ఉంటారు. ఇవన్నీ ఏంటంటే వరల్డ్లోనే టాలెస్ట్ టవర్స్ అనమాట. అన్నిటినీ కూడా ఇక్కడ మ్యూజియంలో పెట్టారనమాట. అన్నిటినీ చూపిస్తారు. అండ్ కేఎల్ టవర్ కూడా వరల్డ్ టాలెస్ట్ టవర్లో ఒకటి.
సేమ్ టైం వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 11 టవర్సే ఉన్నాయి కదా, ఆ టవర్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్లో పెట్టి అన్నింటినీ చూపిస్తారు అనమాట. టాలెస్ట్ టవర్స్ని. సిటీ వ్యూ ఈ మిర్రర్స్లో నుంచి కూడా నిజంగా అద్భుతంగా కనపడుతుంది. పైన వర్షం పడేటట్టు ఉంది అని ఇబ్బంది అయింది అనుకుంటే పైకి ఎంట్రీ అసలు ఇవ్వరంట పైకి. సో ఎవరైనా సరే అబ్జర్వేషన్ డెస్క్ దాకా వచ్చేసి ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఈ అబ్జర్వేషన్ డెస్క్లో ఇంకోటి ఏంటంటే కొంచెం ఫుడ్ స్టాల్స్, చిన్న స్టాపింగ్, ఆ కేఎల్ టవర్కి సంబంధించిన టీషర్ట్ ప్రింటింగ్స్ కానీ అలాంటివి అనేవి ఈ అబ్జర్వేషన్ డెస్క్లో ఉంటాయి. సో ఫస్ట్ అబ్జర్వేషన్ డెస్క్ అనేది ఇది కాంప్లిమెంటరీ కింద ఇచ్చేస్తున్నారు. దీనికి ప్రైస్ అనేది ఎక్కువ ఏం పడట్లేదు అసలు. ఫైనల్గా పెట్రోనాస్ టవర్కి అయితే వచ్చేసాను. ఈ పెట్రోనాస్ టవర్ని సింబల్ ఆఫ్ మలేషియా అంటారు. నా అనుకున్నాయి కదా ఇవే పెట్రోనాస్ టవర్. చూడండి, ఒక గాజు బొమ్మలాగా ఉంది అనుకుందో, సూపర్ కదా. సో ఒక్కసారి మీకు కూడా చూపిస్తాను, చూడండి. మనం మలేషియా వచ్చామని తెలియాలంటే ఈ పెట్రోనాస్ టవర్ దగ్గర ఒక్క ఫోటో అయినా దిగాల్సిందే. మలేషియా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు మురుగన్ని ఎలా అయితే దర్శించుకుంటారో సేమ్ టైం ఈ పెట్రోనాస్ టవర్ దగ్గర కూడా అంతే జనం వస్తూ ఉంటారన్నమాట. ఈ పెట్రోనాస్ టవర్కి ఎంట్రీ టికెట్ అనేది ఏం లేదు, ఫ్రీ అన్నమాట. లైవ్ మ్యూజిక్ అదిరిపోయింది కదా. బాబాయ్ చూసా ఆ ఏజ్లో కూడా డ్యాన్స్ వెనక తీసేస్తున్నారు.
చూసారుగా, టాలెంట్ అనేది ఎవడి సొత్తు కాదు. ఫుడ్ బోర్డ్ పైన ఉన్నా కూడా తన టాలెంట్ అని చూపించగలుగుతాడు. నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు. కాలం కలిసినాక అక్కడ ఉన్నాడు, కానీ ఏదో ఒక రోజు అయితే తనకు కూడా ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఆయన చూపిస్తాడు. నాకైతే బాగా నచ్చింది. తన వాయిస్ అయితే నిజంగా ఒక రిథమ్ ఉంది తన వాయిస్లో. బట్ టైం కలిసినాక అక్కడ ఆగిపోయింది. బట్ ఏదో ఒక రోజు గుర్తిస్తారు ఎవరో ఒకళ్ళు. బుకెట్ బింతాంగ్ ఫుడ్ స్ట్రీట్. కౌలాలంపూర్ సిటీలో ఫుడ్కి ఏదైనా ఫేమస్ ఉందంటే అది బుకెట్ బింతాంగ్ ఫుడ్ స్ట్రీటే. ప్రపంచంలో ఉన్న అన్ని వెరైటీస్లు ఆల్మోస్ట్ ఈ బుకెట్ బింతాంగ్ ఫుడ్ స్ట్రీట్లో ఉంటాయి. లోకల్ మ్యూజిక్ కానీ ఫుడ్ కానీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఉంటుంది ఈ ఫుడ్ స్ట్రీట్ అంతా. ఒకసారి మనం కూడా ఈ ఫుడ్ స్ట్రీట్ అంతా ఎక్స్ప్లోర్ చేసి వద్దాం, ఎలా ఉందో చూద్దాం. ముస్లిం మంగోలియా బీబీక్యూ అంట. ఫ్రూట్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. 1 kg వచ్చేసి 15 రింగిట్స్ అంట. ఏందేమో ఇదంతా ఐస్ క్రీమ్స్ మనకు తెలుసు, ఫ్రూట్స్. ఇంత థాయ్ బీబీక్యూ చూసారా, ఈ చికెన్ వింగ్స్, చికెన్ చాప్, చికెన్ బట్, పన్నీర్ చికెన్ ఇవన్నీ. ఇక్కడ మొత్తం ఐస్ క్రీమ్స్ ఇవన్నీ. సారీ, ఐస్ క్రీమ్, మ్యాంగో జ్యూసెస్. ఫుడ్స్ అనేవి నెక్స్ట్ లెవెల్, చాలా వెరైటీస్ ఉన్నాయి. కొన్ని ఫుడ్స్కి మనకి నేమ్స్ కూడా తెలియదు. 90% నేమ్స్ అయితే నాకైతే తెలియదు. ఏదో ఫ్రూట్స్కి వాటికి కొన్నిటి మాత్రమే చెప్పగలం. మనం ఫుడ్ అనగానే ఎంతసేపు బిర్యానీని ఎక్కువగా లైక్ చేస్తాం, బట్ ఇక్కడ స్టార్టర్స్ని ఎక్కువగా లైక్ చేస్తారు వీళ్ళు. అంటే లెక్కకు మించిన ఫుడ్ వెరైటీస్ అనేవి ఇక్కడ ఉంటాయి. ఒక మనిషి తప్ప అన్ని వెరైటీస్ ఉంటాయి అనుకోండి ఒక రకంగా చెప్పాలంటే. బట్ ఈ బుకెట్ బింతాంగ్ అనేది కౌలాలంపూర్ సిటీకి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. మీరు కౌలాలంపూర్ సిటీలో స్టే చేయాలంటే ఈ బుకెట్ బింతాంగ్ ఏరియాలోనే రూమ్ తీసుకోండి. ఇది మీకు అన్ని ఏరియాస్కి కనెక్టింగ్ అనమాట. అండ్ నియర్ బై కూడా మీకు షాపింగ్ చేయాలన్నా, ఫుడ్ కానీ దేనికైనా సరే బుకెట్ బింతాంగ్. అండ్ నైట్ టైం ఉండే స్ట్రీట్ మ్యూజిక్ కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. బట్ చూస్తున్నారు ఇవన్నీ ఓపెన్ బార్స్ అనమాట. ఇవన్నీ కూడా ఓపెన్ బార్స్. సేమ్ ఇది అంతా కూడా కౌసాన్ రోడ్ ఉన్నట్టు ఉంది. చూసినాక చుట్టూ కూడా కౌసాన్ రోడ్ ఎలా ఉంటుందో అలానే ఉంది ఇదంతా కూడా. ఓపెన్ బార్స్. ఫుడ్ మాత్రం ఒక 4-5 కంట్రీలు కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక 10 కంట్రీలు ఫుడ్ అంతా కానీ ఏడే ఉంటుంది. అంటే అన్ని కంట్రీస్ స్పెషల్ ఉంటాయి అన్నమాట. క్రాబ్ తిరుగుతూ ఉంది, లైవ్ క్రాబ్. క్రాబ్ తీసుకొచ్చింది. ఇదంతా ఫ్రైడ్ క్రాబ్స్.
అంతా కూడా ఆక్టోపస్. ఇక్కడ చూడండి కూరగాయలకు కూడా చీకుల్లో పెట్టి అమ్మేస్తున్నారు. వంకాయలు కానీ, బెండకాయలు కానీ, అండ్ కార్న్స్ కానీ మామూలుగా లేదు అసలు. చూడండి జస్ట్ హీట్ వాటర్లో వేసుకొని తినేస్తున్నారు అసలు వీళ్ళు. మళ్ళా ఆయిల్ గీల్ అనేది ఇక్కడ అసలు లేనే లేదు. సీ ఫుడ్ చూసారా, సీ ఫుడ్లో ఇన్ని రకాలు ఉంటాయని నాకు అసలు ఇప్పటి వరకు తెలియదు. సీ ఫుడ్ చూడండి, లాఫ్టర్స్ కానీ అండ్ క్రాబ్ కానీ అండ్ చాలా ఉన్నాయి. నాకు అసలు వీటికి కొన్ని పేర్లు కూడా నాకైతే తెలియదు. బట్ సీ ఫుడ్కి అన్ని వెరైటీస్ మాత్రం ఇక్కడ ఉన్నాయి. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, 'cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out of your way. I can see the way you look at me, I'm such a disgrace. I never really asked to be brought into this place. You wanna love me? Well then baby have a taste. All the highs and the lows, no you'll never be the same. I don't really wanna hurt you but I can't control the pain. If you're sticking by my side maybe we could be okay. Okay, maybe you could be the change I need today. I promise that I've never felt this way. I really hope that you will choose to stay through all the pain. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. Guess you're trying to stay strong. ఇది ఫుడ్ స్ట్రీట్ ఎండ్ అనమాట. బ్యాక్ మొత్తం టోటల్ ఇది ఒక ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1/2 కిలోమీటర్ మొత్తం కూడా ఫుడ్ స్ట్రీట్స్. ఒక థాయ్, చైనీస్, కొరియన్, టోటల్ మళ్ళీ డిఫరెంట్ కంట్రీస్ స్పెషల్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట. బుకెట్ బింతాంగ్ ఫుడ్ స్ట్రీట్ అనేది కోలాలంపూర్లోనే ఫేమస్. ఈ ఫుడ్ స్ట్రీట్ అనేది చూసారుగా, ఓపెన్ పబ్స్ సేమ్ హోసన్ రోడ్ ఎలా ఉంటుందో అలానే, బట్ కొంచెం ఇది క్లాసీగా ఉంటుంది. హోసన్ రోడ్ మరి మాసివ్గా ఉంటుంది, బట్ ఇది ఓకే. ఫుడ్కి కూడా ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని నాకు తెలియదు నిజంగా. థాయిలాండ్లో కొద్ది గ్రహించా, ఇక్కడ ఎక్కువ గ్రహించా. లాఫ్టర్స్ దీన్ని ఫుడ్ స్ట్రీట్ అనడం కంటే కూడా పార్టీ స్ట్రీట్ అంటే బెటర్ ఏమో.
వరల్డ్లో నుంచి ఏ కంట్రీ నుంచి వచ్చినా సరే కౌలాలంపూర్కి ఈ బుకెట్ బింతాంగ్ ఫుడ్ స్ట్రీట్కి రాకుండా అయితే మాత్రం ఉండరు. అంత ఎగ్జైటింగ్గా, అంత పార్టీ కల్చర్తో మిక్స్ అయి ఉంటుంది ఈ బుకెట్ బింతాంగ్ ఫుడ్ స్ట్రీట్ అనేది. మీ కౌలాలంపూర్ ట్రిప్లో ఈ బుకెట్ బింతాంగ్ ఫుడ్ స్ట్రీట్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. I can be your hero.